ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. మావారా ఏమైనా వీక్తున్నావా, ఖాళీగానే ఉన్నావా? గుద్దవాళ్ళగా ఖాళీగా ఉన్నారా? అవునా, నాతులు మొలిచినాయి, గీక్తావా? సరే కానీ నిన్న మొన్న ఏమో సినిమా రిలీజ్ అయినడగా, పోదామా? ఏమాట మనకేం పని, పోదాం. పైసలు దెంగు, టికెట్లు బుక్ చేస్తే పోదాం. పైసలు లేవు, నా ఆతులు లేవు. పైసలు అడితే మా అయ్య దెంగుతాడు. అతుకురు బతుకుడు అనకుండా నువ్వు పెట్టిన సెట్ చేసి దెంగు. ఏ దెంగా నువ్వేమవుతుంది, మేము పోతాంలే. మళ్ళీ మీ అయ్యకు దొరికితే భర్త ఆగమాగం దెంగుతాడు. ఏ నో మా అయ్య మారిండు. జీవితం మొత్తం గుద్దవాళ్ళు ఎంజాయ్ చేయాలి. లైఫ్ లో గుద్దవాళ్ళకి రస్కు లేకపోతే లౌడ్ ఆ రిస్క్ మాత్రమే మిలుగుతుంది. అట్లా అని రాత్రి గుద్దవాళ్ళ రాకుండా చెప్పిండ్రా మా అయ్య నాకు. A few moments later. అరే లంజోడకంది, నువ్వు లవ్ ఫెయిల్ చేయరారా? లేదురా. నీ పంతలా సుల్లి మరెందుకు బే వాట్సాప్ స్టోరీలు ఒకటే బ్రేకప్ స్టోరీలు పెడుతున్నావు? నీ జాతిని కచ్చ దెంగా. నీ జాతిని దెంగా లంజోడక రమ్మను చెప్తాను, జల్ది చెప్పు. అది మీకు విషయం చెప్పాలి మామ. చెప్పురా నీ జాతిని దెంగా, చెప్పు. రోడ్డు మీద ఉన్న కుక్క కడుపు చేసినావా? గాల్లో పోయే కాకిని దెంగినావా? పొట్టారే, నీకు ఎవరైనా లవ్ చేయాలనిపించిందారా? లవ్వా? నాకు దెంగాలనిపించింది తప్ప లవ్ చేయాలని ఎప్పుడు అనిపించలే. మన ముఖాలకు అమ్మాయిలు కూడా పడతారా? లేదురా, గాళ్ళకి ఆతులు పడతాయి. తీసి ముడేసుకొని మెడలు వేసుకో. ఈ లంజాకథలు దెంగకు పడతారా వాళ్ళరా చెప్పు. ఏమోటా మనకేం తక్కువరా? నా ఆతుల పాటు ఇన్స్టాగ్రామ్ లో చూసలేవా? ఆటో వాళ్ళకి ఇంటర్ నిబ్బీలు, ఇచ్చే ప్రియాలకి డాడ్లీ ప్రిన్సెస్, మిగతా వివరాలు మొత్తం మన గవర్నమెంట్ జాబ్ అంకుల్లకు పడుతురు. మరి మనకు బి ఉన్నారు కదా లపాకి లేసందు పడతా సందు. ఏమోటా లపాకలేదు ఏమున్నది రా, పైసలు ఉంటుంటారు లేకుంటే దెంగేస్తారు. కానీ ఒక పిల్లతో లవ్ అనేది అట్లా కాదు మామ. పీకిని అవుతాయి పిల్లాతులు గానీ మొట్ట ఒకటే లవ్ అంటున్నావు. నేను లవ్ చేస్తానేంది? అవును మామ. మొడ్డ వచ్చిపోయే రోజులు నడుస్తున్నాయి అయితే నీకు. ఇంతకు దొంగకోళ్ళు పట్టడానికి నచ్చిన పిల్ల ఎవరో? అనగనగా మా తాత వాళ్ళ తాత ఉండే. ఆ తాతకు రాను గుద్ద కింద వయసు అయిపోయింది. బంగారు తాత చచ్చిపోయిండు, పోతే పోయిండు. తాత ఓ తాత, నువ్వు వెళ్ళిన చల్లగుండాలే. మీ తాత గుద్దల కట్ట. నీ లవ్ స్టోరీ చెప్పాలంటే లవ్ స్టోరీ చెప్తావు. తాత వంగిండు, తాత దెంగిండు, తాత పెట్టిండు, నీ తాత గోలిండు. ఇంకా గుడ్డు దిగులినట్టు గురుగుతూనే ఉంటావా, చెప్పేది వింటావా? తాత చెప్పబట్టి దెంగుతా లవడే మొడా. తాత పోతే పోయిండు, తాత స్టోరీ చెప్పకు. నీ కాకుండా నా ఆతుల తాత. నీ లవ్ స్టోరీ చెప్పు ముందు. దెంగే నేను చెప్పాను పో. చెప్పకు, నీ గుద్దలో పెట్టుకో. వీని ముఖంలో సుల్లి పిల్లికి పిచ్చం వేడు గానీ వీనికో లవ్, మన వీనికో లవ్ స్టోరీ. గుద్దలో పెట్టుకో, మాకేం చెప్పొద్దులే. వీడు వీని ముఖంలో నల్లి నడ్రా మొట్ట. ఈ ముఖానికి పిల్లవాడు మామ, కలుసుకుంటే గుద్దలో మండుతుంది. లంజోడుకు చెప్పు అంటారు, చెప్తే వినారు. The next day. ఈ పోలు గుద్దాలు ఉంది, లైక్ కొట్టి కామెంట్ పెట్టాలి. అబ్బాబ్బా ఏముంది పిల్ల, డైరెక్ట్ మెసేజ్ చేద్దాం ఈ పిల్లకు. అరే నువ్వు మనిషిగా గుద్దలు ఎడుకోవారా? అట్లెట్లా పెడతావురా మెసేజ్ తెలవని పిల్లకు? అరే మామ, నా మనసు గుద్ద వాళ్ళ పెద్దది. ఆ పిల్ల గురించి తెలియదు కాబట్టి నేను మెసేజ్ పెడుతున్నా తెలుసుకుందామని. ఇప్పుడు తెలుసుకోవడం అయితే తప్పు కాదుగా. తెలుసుకో లంజోడుక దొరికితే బరుకుతారు వేడి కాడుకు. అరే నా లవ్ స్టోరీ చెప్తుండ్రా, గుద్దవాళ్ళు ఉంటది. నీ బట్టలకు దండవరా దూత. లవ్ స్టోరీ చెప్తా అంటావు, మీ తాత చచ్చిపోయిన స్టోరీ చెప్తావు. అనగనగా మా తాత వాళ్ళ తాత ఉండే, చచ్చిపోయింది పాపం. అసలు మీ తాత ఎందుకు చచ్చిపోయింది రా? వాని జాతిని దెంగ, నిన్నటి నుంచి సావ దెంగుతున్నావు. అసలు నీ లవ్ స్టోరీ ఎడికెళ్ళి స్టార్ట్ అయింది? ఆడికెళ్ళే స్టార్ట్ అయింది. అనగనగా మా తాత వాళ్ళ తాత ఉండే. మళ్ళా తాత గురించి చెప్తారు లంజోడక. అనగనగా అనుకో అంగవాడి దెంగుతా లంజోడక. అరే మామ చెప్పేది రా ప్లీజ్. ముందు మీ తాతని తీసి పక్కన దెంగు. పోయిన గుద్దలేలు పెట్టేందుకు పిలుస్తున్నావు ఊకే నీ లవ్ స్టోరీలకి? ఆ స్టోరీలో మీ తాత ఎందుకున్నారా ఇంతకు? మా తాత చచ్చిపోయింది కదా, అందుకే ఉన్నాడు. ఓరి నీ గుద్దను కుక్కలు పందులు కప్పలు దెంగ. అసలు నీ లవ్ స్టోరీలో మీ తాత ఎందుకు చచ్చిపోయినరా? తాత ఎందుకు చచ్చిండో నాకు తెలియదు, కానీ చచ్చిండు. ఇదంతా కాదురా, నీ లవ్ స్టోరీ చెప్పు. అనగనగా మా తాత వాళ్ళ తాత ఉండే. ఆ తాతకు రాను గుద్ద కింద వయసు అయిపోయింది, చచ్చిపోయిండు పాపం, పోతే పోయిండు. తాత చచ్చిందని ఊర్లో వాళ్ళందరూ ఏడుస్తుర్రు. మరి సస్తే ఏదోకుండా ముసలిని ఆటలు ఇస్తారా అవలాగా? ఇక అందరు ఏడ్చుకుంటూ తాతను చూస్తుర్రు. ఇక నా కళ్ళని కాకులు దెంగ. ఇక ఒక పిల్లని చూసిన నా కళ్ళు ఇక అంత అందంగా ఉంది మామ. ఆ ముసలోడు చచ్చిపోయినని ఎంత క్యూట్గా ఏడుస్తుంది తెలుసా మామ ఆ పిల్ల. ఆ పిల్ల దిక్కు చూసుకుంటే ఎన్నో సైకిల్ చేసిన, అస్సలు చూసలేదు నన్ను. ఇక లాభం మీద ధైర్యం చేసి ముందుకు అడిగేసిన ఆ పిల్లకాడికి పోదామని.
ఇక ఎమ్మటే ముసలి ఎగిరి పడ్డది ఏడ్చుకుంటా. నాకు పిచ్చలు ప్యాక్ అయినాయి. ఇక అట్లా ముసలి ఉంది మొత్తం కార్యక్రమం అయిపోయినాయి. ఎక్కడో అక్కడ దెంగేసిరు కొంపలకు. నోట్లో మొడ్డ పెట్టినట్టుంది నీ లవ్ స్టోరీ. ఇంతకు ఆ పిల్లని కలిసినావా లేదా మొడ్డగా? ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకొని మెసేజ్ చేసిన మామ రేపు కలుద్దామన్నది. ఇంకేంది రేపు దావత్ అయితే ఓయోకోతురారా? లేదు మామ పార్క్ పోతున్నాం. పార్క్ పార్క్ ఏం దిక్తావు? ఆతులు దిక్తావా? ఓయోకి తీసుకోపో మొత్తం యోయో ఉంటది. The next day. నమస్కారం సార్, లవంగం సిమ్ కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఏ విధంగా సహాయపడను? హలో మేడం, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. లంజోడకండి మా దోసుగాడు ఒకడు సిమ్ము మింగిడు మేడం సావానికి. మామ చచ్చిపోతున్నారా నేను? అయ్యో ఎందుకు సార్? సిమ్ ఎందుకు పోయింది? లంజోడకండి మా దోసుగాడు వాళ్ళ పిల్లని కలవనికే పోయిండు. గడవై ఆ పిల్లని చూసి ఆ ఇద్దరు పిల్లలు తల్లట. గా బాగా కట్టుకోలేక ఈ లంజోడుకు సిమ్ము మింగిండు సావానికి. వీడు వస్తున్నాను ఒక్క మాట చెప్పిన అయిపోను, పురుగుల మంది తెచ్చిస్తుండే. మావాని చస్తున్నారా? అరే లంచోడక నువ్వు మాట్లాడాక నీకు పుణ్యం ఉంటది. గొంతులో ఉన్న సిమ్ లో బ్యాలెన్స్ అయిపోతాయి. సస్తే వచ్చిన మాత్రమే అయిపోతామే. హలో మేడం, నాకు డౌట్. ఇంతకు ఆ సిమ్ ఏడుందంటావు? గొంతులు ఇరికిందంటవా లేకుంటే గుద్దలకు జారిందంటవా? కొంచెం ట్రేస్ చేసి చెప్పండి మేడం, మీకు పుణ్యం ఉంటది. సార్ గట్ల చెప్పనీకుండా సార్. మరి అసలు లేకున్నావా నువ్వు? సిమ్ గురించి చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు వాని గుద్దల సిమ్ ఎట్లా వెళ్ళాలి? ఐఎమ్ సో సారీ సార్, దానికి మేమేం చేయలేం. వస్తే బయటికి పొద్దుగా ఎరుగుతుంటే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లవంగం సిమ్. ఉంటున్నా మరి. లంచ్ అడకండి ఇంకా ఓయాకు తీసుకోపోమన్నాడు. జాతి ఇంత ఇంకా దాన్ని ఓయాకు తీసుకోపోయింటే నా కొంపల దీపం పెడుతుండే ఈ పాటకు అది వచ్చి ఇద్దరు పిల్లలతోటి. A few moments later. ఈ చెత్త ఎవరిదేం కాదు ఇప్పుడు. మొట్ట ఏదో వరద అయిపోతుంది. లంజోకు ఎవరైనా చూసి అరుగుతారు. మేము కొంపందంగా ఎవడో చూసిండు. ఎవరు రావాల్సింది? గుద్దల అంటే గుద్దలకు జారాలి. నీ నోట్ల గాడిది మొడ్డ చెత్తేడారా వరదెంగేది? నీ ఇష్టం వచ్చినట్టు అలా వరదెంగి పోతున్నావు. నేనేం పెట్టుకున్నా? అడకదెంగనికున్నానా? అంటే బాయ్ మా గల్లీ వాళ్ళు మొత్తం రోజు ఈనే వరదెంగుతారు చెప్తాను. నేను కూడా అందుకే ఈనే వరదెంగిన. వాళ్ళు గాడిదపి పందిపి దెంగి తింటారు. నువ్వు కూడా తింటావా? తింటావా దెంగి? ఏ ఊక గడ్లు ఎందుకంటావు? అదేమన్నా ఐస్ క్రీమ్ దెంగి తిన్నికి? మొడ్డ మీరు ఇట్నే చెత్త వరదెంగిరు అనుకో, ఆ రోగం ఈ రోగం వచ్చి మొడ్డ కుడిచి చచ్చి పీక్తారు. నాతో నాదేం పోదు. సరే బాయ్, తప్పైంది, క్షమించి దెంగు. పాత చెప్పు వాటి దెంగుతారు అవడే. ఇప్పటికైనా అర్థమైంది కదా చెత్త ఏడ వరదెంగాలో? అర్థమైంది బాయ్, గూద్ద వాళ్ళకి అర్థమైంది. మరి ఇంకేం చూస్తున్నావు? నా ఆటలు కనిపిస్తున్నాయా? ఆ చెత్త సంచి తీసి డబ్బాల వరదెంగు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ దెంగు, కామెంట్ దెంగు, అట్లనే సబ్స్క్రైబ్ దెంగు. మామారా పక్కన ఉన్న గంటను కూడా దెంగు మర్చిపోకు. మేము వీడియో పెట్టినామంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఎంజాయ్ పండుగ.